వ్యూవర్స్ నమస్తే. హైదరాబాద్లో ఉన్న రుచి సమోసాస్ ఆ బండి దగ్గర ఉన్నాను. ఎందుకు అడ్రస్ ఏడంటే పాండి చూపిస్తా. చూసారు కదా అడ్రస్. ఎవరన్నా తినాలనుకుంటే సమోసాలు, రకరకాల సమోసాలు, చికెన్ సమోసా, చికెన్ చీజ్ సమోసా, తర్వాత కార్న్ సమోసా, చాలా రకాల సమోసాలు ఉన్నాయంట. లోపలికి వెళ్ళి ఆ కథ మందలు మొత్తం చూద్దాం. పాండి లోపలికి. ఎవరు చెప్పిల్లా సమోసాని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరుంటారు చెప్పండి? చిన్నపిల్లకాయల దగ్గర నుంచి పెద్ద పెద్దోళ్ళ దాకా తింటానే ఉంటారు. కానీ మన పక్కన బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. నాకు కూడా నోరు రోల్ అయిపోతుంది. ఏదైనా కానీ ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎట్టుంది సమోసా? బాగా లపలపలు ఆడిచ్చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ఇక్కడే ఉంటాం, సో రెగ్యులర్ గా ఇక్కడికి వస్తున్నాం కూడా. ఇందుకు ఏ సమోసా? సమోసా ఇది చికెన్ సమోసా. చికెన్ సమోసా మరి స్పైసీగా అంతగా ఏం లేదు, చాలా టేస్ట్ గా బాగుంది. ఇంట్లో ఏం వంట ఉన్నప్పుడు ఎక్కడికొచ్చి తినేయడమే. తినేవచ్చు, ఇక్కడ ఈజీగా తినేయచ్చు, సరిపోతుంది. 4 తింటే కడుపు నిండిపోద్ది. నిండిపోతుంది. ఒక పక్క ఆకేమో సెల్ఫీ తీసుకుంటా ఉంది. ఆమెతో కూడా మాట్లాడతాం. అమ్మా నమస్తే. ఫస్ట్ ఈమెతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతా. మళ్ళా ఆమెతో మాట్లాడేది మళ్ళీ ఫీల్ అవుతారేమో. ఏందన్నారు ఈ రోజు మీరేడా? నేను ఇవాళ ఏం తినలేదు, బట్ ఇంతకు ముందు ఆల్రెడీ వచ్చాను. నేను బాగుంది. డైటింగ్ లో ఉన్నారా? లేదు, నేను ఇవాళ తినను, నాన్ వెజ్ తినరా? అందుకే ఆ బొట్టులు గిట్టులు మొత్తం పెట్టేస్తున్నారు. భక్తి ఎక్కువ అనుకుంటా. అమ్మా మీరు? పన్నీర్ సమోసా. పన్నీర్ సమోసా తిన్నారు. ఏ విధంగా ఉంది రుచి? చాలా బాగుంది, మంచిగా అనిపించింది. కొంచెం హై ప్రైస్ అనిపించింది. అంటే క్రాబ్ సమోసా ఇవి కొత్తగా ఉన్నాయి కదా, ఇంత ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇక్కడ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కంపేర్ టు రిమైనింగ్ సమోసాస్ తో పోలిస్తే. ఓవరాల్ గా టేస్ట్ గుడ్. టేస్ట్ సూపర్ అంటారు. అవును, సూపర్. రుచి సమోసా మాత్రం టేస్ట్ తగ్గేదేలే. తగ్గదే. చెప్పండి. అదే సిగ్గుపడతా చెప్తున్నారు, అసలు తగ్గేదిలే అంట. కెమెరా చూసి చెప్తే మా ఎవర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగుంది, ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఏది ఎక్కువ తక్కువ ఏం లేదు, మంచిగా ఉంది. వెజ్, ఇది నాన్ వెజ్ కదా, ఎక్కడ రేర్ ఇలా సమోసాస్ లో అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. సో అంత బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. నేను చికెన్ ట్రై చేసా, చాలా బాగుంది. ఎవర్సో పక్కన కూడా చూడడానికి పిల్లడు లేతగా ఉన్నాడు, కానీ చేసే పనులు ముదురుగా ఉండేటట్టు ఉంటాయి. సరే ఏదేమైనా కానీ సమోసా తింటున్నాడు. ఏం తమ్ముడా చెప్పన్నా? ఏంది మిరపకాయలు కూడా పెట్టుకుంటావా? అవునన్నా, మంచి ఘాటుకుండాలి కదా. ఘాటుకుండాలా అంటే చూడడానికి నువ్వు కూడా స్పైసీ లాగా ఉన్నాడు. అవును. పెళ్ళింది నీకా? అయిపోయిందన్న. అయిపోయిందా? ఊరే ఎన్నిసార్లు అయినాయా? ఒకసారి అయింది. ఒకసారి అయిందా? ట్రైల్లో ఉంది. ఇంకోసారి కూడా చేసుకోవాలనే. ఒకరితోనే ఏగలేకపోతుంటే ఈ రోజుల్లో 2-3 ఎందుకు తమ్ముడా? మనకే తగ్గేది లేదన్నా. దాంట్లో కూడా తగ్గేది లేదా? ఓరే నాయన, నేను సమోసా షూట్ కోసం వస్తే ఈడ విషయాలు ఏంటంటే చెప్తున్నారు మన యూత్ ఈడ. సరేలే, ఇన్ని పక్కన పెట్టేద్దాం. సమోసా టేస్ట్ ఏ విధంగా ఉందా? చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు నేను డైలీ 6 సంవత్సరాల నుంచి తింటున్నాను. చాలా బాగుంటుంది సమోసా. ఇక్కడ సమోసా టేస్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ మన కూకట్పల్లికి. చికెన్ సమోసా కానీ అన్ని సమోసాలు కానీ చాలా బాగుంటాయి అన్ని. ప్రతిదీ చాలా బాగుంటుంది అన్న. సమోసా క్వాలిటీ మెయిన్ క్వాలిటీ బాగుంటుంది. ఫస్ట్ క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ అన్ని బాగుంటాయి అన్న. అందుకే కదా నువ్వు రోజు వచ్చి తింటావు మేడం? అవును, తింటాను, రోజు తింటాను. సరే, ఇంట్లో వంట వండిపోతే ఇక్కడికి వచ్చి తింటావు కదా? ఇంట్లో వండే సమోసాలు ఎంత తింటాను, ఈ బిర్యానీ తింటాం కదా. బిర్యానీ తింటావు కాదనలా, కానీ గబక్కన ఏదైనా వండలేకపోతే 2 సమోసాలు తింటే కడుపు నిండిపోద్ది ఖచ్చితంగా. ఇంట్లో ఉంటాయి కదా కొంచెం ఆడవాళ్ళు కోపం వస్తే చీపర కట్టలు తిరిగేసి కొడతా ఉంటారు. సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయా? పెళ్ళి ఉంటాయి కదా, కాకపోతే ఎన్ని చెప్పలేడు, ఇన్సైడ్ ఫీల్ అవుతా ఉంటాడు. అంతే కదా. రేస్ గుర్రంలో శృతి హాసన్ టైపు అది. కొన్ని లోపల కూడా ఫీల్ అవ్వాలి కదా, అన్ని బయట చెప్పలేదు. అంతే కదా. సారీ తమ్ముడా. థ్యాంక్స్ అన్న, పర్వాలేదు. పగోడు కూడా బరకొడితే ఈ బాధలా ఇంక తప్పదన్న. మొగల్ కన్నా పుట్టాక
ఎదుగు ఉంది పిల్లోడిది. సరే ఇట్రా, నీకేంది బిల్లా? అదే కదా కొంప తీసి మన పిల్లోడు కూడా పెళ్లి అయిపోయిందని చెప్తాడు ఏమనుకున్నా నేను. సరే ఏంది మందల ఏం సమస్య తిన్నావు? కార్న్ తిన్నావు, బాగుంది టేస్ట్? బాగుంది. రేట్లు కూడా కొంచెం మన బడ్జెట్ లోనే ఉన్నాయి కదా. అంతే. ఎవరిసో ఇల్లే అంగడి గల ఓనర్లు, ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్. ఏదేమైనా కానీ ఫస్ట్ నాకు చీజు చికెన్ సమోసా పెట్టారు, టేస్ట్ చేసా. సమోసాలు మా ఆనియన్ సమోసాను ఆలు సమోసా దాకా తినున్నా, కానీ రకరకాల సమోసాలు ఏందన్నా అసలు ఇంతకీ ఏ సంవత్సరం నుంచి పెట్టారు? వ్యాపారం ఏ విధంగా ఉంది? 2006లో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ రూపాయి సమోసా ఉండేది. ఇక్కడ స్టార్టింగ్ చేసినప్పుడు సమోసా చాలా రిస్కులు పడాము. సమోసా ఫీల్డ్ ఎంత తనదే ఎక్కువ. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు అలవాటు చేసింది. విజయవాడలో హోల్సేల్ వ్యాపారం చేసేవాళ్ళం. చాలామందికి హోల్సేల్గా థియేటర్లకి వాటికి ఇచ్చి సమోసా ట్రైన్లో అమ్మేవాళ్ళకి హోల్సేల్ వ్యాపారం చేసి చాలా రిస్క్ పడిపోయాం మేము. రిస్క్ పడిపోయి నేను హైదరాబాద్ అలిగి వచ్చేసాను. వచ్చిన తర్వాత తను నన్ను నెత్తుకుంటా వచ్చి మనం ఇక్కడ సెట్ అవ్వచ్చు, వ్యాపారాలు ఇక్కడ బాగుంటాయి, మనం చేసుకుందామంటే సరే స్టార్ట్ చేద్దామని హౌస్ మూడ్లో మేము ఒకళ్ళు అడ్రస్ ఇస్తే వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం. వేరే వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు, ఒక 10,000. వాళ్ళతో పాటు మేమిద్దరం ఆలోచించుకొని ఒక నిర్ణయించుకొని తోపుడు బండి తోసుకుంటా చాలా బాధపడేది. ఎందుకంటే ఒకప్పుడు చాలా వర్క్లో చాలా టాలెంట్ ఉన్న పర్సన్ తను చాలా బాగా చేస్తుంది వర్క్. మాత్రం సమోసా గంటకే 600 సమోసా చుడుతుంది. అంటే గంటకి 600 సమోసాలు. అబ్బా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మేము సమోసా 2 టైప్స్ పెట్టామన్నమాట. ఆనియన్ సమోసా, కార్న్ సమోసా పెట్టాము. పబ్లిక్ ఏంటంటే రుచిగా ఉన్నాయి సమోసా, ఇంకేం లేవు అన్నప్పుడు తన ఆలోచన చేసింది. అంటే కావాల్సింది వెరైటీ ఏమన్నా పెడితే ప్రజలు కూడా బాగుంటుందని వాళ్ళు మిమ్మల్ని అడగడం జరిగింది. ప్రజల కోరిక మేరకు తను చెప్పేది మాట, అయ్యా ఇంకేమైనా సమోసా పెడతాం బాగుంటది అంటే చికెన్ సమోసా, తర్వాత నాన్ వెజ్ లో ఐటమ్స్ కొన్ని ఒక 5 రకాలు 6 రకాలు చేసాం. చికెన్ సమోసా, ఫిష్ సమోసా, మటన్ సమోసా, తర్వాత చీజ్ చికెన్ సమోసా, తర్వాత క్రాబ్ కూడా త్వరలో పెడుతున్నాము. క్రాబ్ సమోసా కూడా పెడుతున్నాం. నెక్స్ట్ ఫ్రాన్స్ సమోసా పెట్టాం. తర్వాత ఎగ్ సమోసా, ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నారు. పబ్లిక్ మాత్రం చాలా బాగున్నాయి అన్నారు. తిని తృప్తి పడతారు మా దగ్గరికి వచ్చి. చాలా బాగున్నాయి అంటేనే మీకు అంత ఆనందం ఉంటుంది మాకు. తన మసాలాన్ని చాలా బాగా చెప్పుతుంది, ఇలా కలపాలి అని. దాంతో నేను ఇదవుతా శుభ్రంగా మసాలాలని కలిపి రెడీ చేసి మొత్తం 12 రకాలు ఇప్పుడు దగ్గర 16 రకాలు పెడుతున్నాం. అన్ని ఇంటి దగ్గర రెడీ చేసుకొని వచ్చి ఇంకా స్టార్ట్ చేస్తారు. ప్రాసెసింగ్ ఇంటికాడ 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అయ్యి తర్వాత ఇక్కడ 2:30కి ఓపెన్ చేస్తాం. మధ్యాహ్నం 2:30కి ఓపెన్ చేసి 9 క్లోజ్ చేసేస్తామండి. సరే అందరూ మొత్తం ఒక 5,000 సమోసా వరకు వెళ్తాయి ఇక్కడికి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మాకు 100 సమోసా 200 సమోసాలు వెళ్ళేది. రాను ఫేమస్ అయ్యి టేస్ట్ బాగుంది కాబట్టి ఇక్కడ దగ్గర 5,000 సమోసా అమ్ముతాం అన్నమాట. అదే మన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు, అందుకే నెల్లూరు నుంచి వచ్చేసా. సింహపూరి బండెక్కి సింహపూరి బండెక్కి హైదరాబాద్ లో వచ్చేసాడు. ప్రతి ఒక్క మగాడి విజయం వెనక ఆడది ఉంటది అంటారు కదా, అది ముమ్మాటగా వాస్తవం. ఎందుకంటే వీళ్ళిద్దరం చూస్తే బాగా అర్థం అవుతుంది. ఒకసారి అక్కతో కూడా మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఏదో చెప్తా ఉన్నారు పక్కన, చాలా కష్టం అంటే చాలా కింద స్టేజ్ నుంచి వచ్చారు అని చెప్పి చెప్తున్నారు. ఎటువంటి బాధలు పడ్డారు? అంటే మీరు వ్యాపారం పెట్టడానికే, వ్యాపారం పెట్టక ముందా? వ్యాపారం పెట్టక ముందంటే విజయవాడలో హోల్సేల్ చేశాం కదండి, దాని నిమిత్తం చాలా బాధలు పడ్డాం. ఇక్కడికి వచ్చాక అంటే బయటికి రావడం తెలీదు. రోడ్డు మీద నుంచుంటున్నప్పుడు బాధ వేసింది, అయ్యో రోడ్డు మీద నుంచొని పని చేస్తున్నానే అని. తర్వాత వర్క్ని చూసి ఆనందపడ్డా. చాలామంది నన్ను అభిమానించారు, అంటే వర్క్ని బట్టి. తర్వాత సమోసా చాలా బాగున్నాయని వాళ్ళు చెప్పంగానే నాకు ఇంకా సంతోషం ఎక్కువ. దాని మీద ఇంకా ఎట్లా చేయాలి అని ఒక థాట్లు బాగా. తర్వాత అంతకుమించి ఏమున్నాయి మీ దగ్గర అని అడుగుతున్నప్పుడు నాకు అంటే ఇంకా తింటారా ఇక్కడ నా ఆలోచన అని. అంటే హైదరాబాద్ అంటే ఏంటో తెలియదండి. హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా స్టార్టింగ్ అసలు హైదరాబాద్ అంటే తెలీదు. హైదరాబాద్ వసెక్కి వచ్చేసాను. ఏ ఊరు మాది విజయవాడ. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ దిగాలి నేను అంటున్నా. హైదరాబాద్ వచ్చింది దిగమ్మా అని చెప్పి హైదరాబాద్లో బస్సులో కూడా ఉండి చాలా మంది నవ్వారు నన్ను చూసి. అంటే హైదరాబాద్ వచ్చి కూడా ఏ స్టేజ్లో దిగాలో కూడా తెలియదు. హైదరాబాద్ అంటే అట్లా ఉన్నాం. అలాంటిది ఇవాళ ఇక్కడ కేబిహెచ్పి కాలనీలో చిన్న బండి పెట్టుకొని బిజినెస్ చేస్తా. నా కష్టాన్ని నేను నమ్ముకున్నా.
అది నమ్ముకున్నది కాక ఇప్పుడు నా దగ్గర 18 మంది ఉన్నారు స్టాఫ్. సమోసాకే కానీ థాలీ క్లౌడ్కే కానీ ఈ 18 మందికి కూడా నేను ఒక నన్ను చూసి చాలా సంతోషపడతారు వాళ్ళు. అంటే మీకులా ఉండాలి మేము అంటారు. మగవాళ్ళు కూడా దడుస్తారు నన్ను చూసి. అంటే ఇంతవరకు హార్డ్ వర్క్ చేస్తారు మీరు, మిమ్మల్ని చూస్తే మేమేం అనలేమని. కొంతమంది చూసి నన్ను పారిపోతారు, ఎందుకంటే ఆమె దగ్గర పని చేయలేమని. కానీ నా దగ్గర ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు 18 మంది స్టాఫ్, రుచి సమోసాకి కానీ థాలీ క్లౌడ్కి కానీ. వీళ్ళంతా ఏంటంటే నా వర్క్ని ఇష్టపడతారు మెయిన్. ఎందుకంటే నేను నేర్చుకున్నది మగవాళ్ళ వర్క్, లేడీస్ అయితే కాదు. చిన్నప్పటి నుంచి నాకు చదువు ఒకటి తక్కువ, ఈ వర్క్ మాత్రం బాగా కష్టపడతా. వర్క్ని ప్రేమిస్తా, ఫుడ్ని ప్రేమిస్తా. కుకింగ్లో నెంబర్ 1 ఉండాలి అని నా ఆశ. ఇప్పుడు వరకు ఇంతవరకు చేశా. సమోసాలో కూడా 20 చేయాలని నా ఆశ. నేను ఏదో ఒకటి సాధించాలి నా లైఫ్లో. అది ఇప్పుడు రెస్టారెంట్ కూడా అట్లాగే నడుపుతున్నా. దానిలో కూడా చాలా బాగుంది నాకు. చాలా ఇప్పుడు దాని కూడా రివ్యూస్ ఎక్కువ కూడా ఉన్నాయి, ఫాలోవర్స్ కూడా చాలా బాగున్నారు. ఆ ఒక సంతోషం నాకు మాత్రం ఫుల్ ఉంది, చెప్పలేను ఇంకా. కానీ హైదరాబాద్ ఏమంటూ బాధపడుతూ వచ్చానో అంతకు మించి అసలు నేను ఇలా ఉంటానని నేను అసలు నా లైఫ్లో నేను అనుకోలే. ఎందుకంటే మన పడ్డ కష్టానికి ఆ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఆ దేవుడు అనేవారు ఖచ్చితంగా అన్ని పైనుంచి చూస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే బాగా కష్టపడతారో, మంచి మనసు గల వాళ్ళు ఈజీగా పైకి వస్తారు. అంటే ఈజీ అంటే మరీ అంత ఈజీ కాదు, మీరు చెప్పిన కష్టానికి ఆ ప్రతిఫలం అయితే తగ్గద్ది. 200 రూపాయలు లేక మా అబ్బాయిది ఎగ్జామ్ కూడా రాపించలేదు నేను. ఏది విజయవాడలో ఉండంగా 1 సంవత్సరం ఎగ్జామ్ అంటే చదువు అంతా పోయింది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక మా వాడు అమెరికా వెళ్ళాడు, ఇప్పుడు కెనడాలో ఉన్నాడు. మా పిల్లలందరూ, మా పెద్ద బాబు ఏమో CMA చేస్తున్నాడు. సమోసాలు వ్యాపారం చేసే పిల్లకాయలు చదివించాం. మాకు ఇప్పుడు ఏ కొదవ లేదు. నాకు కానీ కష్టాన్ని మాత్రం నమ్మాను. ఇప్పుడు కూడా నా ఓపుకున్నంత వరకు నేను మాత్రం పని చేయడానికే ఇష్టపడతా. సుఖపడటానికి మాత్రం ఏ మాత్రం నాకు అవసరం లేదు. ఓపుకున్నంత వరకు. ఓపిక ఎప్పుడైతే ఆగితేనే నేను నా పని ఆపేస్తాను. అప్పుడు దాకా నా చేతులు ఆడుతూనే ఉంటాయి. ఒక్కళ్ళు పెద్ద బాబు ఇక్కడే ఉన్నాడు, CMA చేస్తున్నాడు. చిన్న బాబు వచ్చి కెనడాలో ఉన్నాడు. అది ఆయన కూడా వస్తే ఇంకొక రెస్టారెంట్ మళ్ళీ ఓపెన్ చేద్దామని ఆలోచిస్తున్నాం. అది ఇప్పటి వరకు చాలా హ్యాపీ. ఇప్పుడు మేము సూపర్ అక్క. నిజంగా ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే లైవ్ లో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ నేను చూస్తున్నా. ఆల్రెడీ మన వీడియో కూడా చేస్తున్నాం, మన ఎవరు కూడా చూస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే రేట్లు ఏ విధంగా ఉంటాయి మన దగ్గర? రేట్లు కార్న్ సమోసా, ఆనియన్ సమోసా 4 25 రూపీస్ ఉన్నాయి. చికెన్ సమోసా 3 50 రూపీస్ అట్లాగా. తర్వాత ఎగ్ కూడా 30 రూపీస్, పన్నీరు 30 రూపీస్, 3 వస్తాయి అట్లాగా. అది సమోసా అన్ని రేట్లు అన్ని ఈజీగా ఉన్నాయి. ఆలు సమోసా వచ్చి 15 రూపాయలు ఉంది రేటు. ఇంకా మన ఎక్కువ హోల్సేల్ అడిగే వాళ్ళకైతే ఇంకా రేటు తగ్గించి ఇస్తాం. అది అంటే అంగట్లో కూడా వేస్తారు. అని మేము వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పడిన బాధలు చాలు. ఇప్పుడు వరకు విజయవాడలో పడ్డాం కదా, అంటే మేము వెళ్ళి క్యాష్ అక్కడ పెడితేనే, అదేలేండి, డబ్బులు ఇస్తేనే మీరు పంపిస్తారు. అట్లా ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే, ఇంటికాడకైనా సరే వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా బిజినెస్ అనుకున్నాం ఇంకా. ఎందుకంటే ఒకళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసామనుకోండి, ఇప్పుడు వరకు చేసిన బాధలు చాలా పడ్డాం. తిండి లేని రోజులు కూడా చాలా ఉన్నాయి, చాలా బాధలు పడ్డాం. హైదరాబాద్ పడిన బాధలు మళ్ళీ పడకూడదు. అలా అని నేను వేరే వాళ్ళకి కూడా మంచి చెప్తాను. ఎందుకంటారా, నేను పడిందంతా బాధలే, గుర్తు చేసుకుంటే కళ్ళలో నీళ్ళు తప్ప ఏమి ఉండదు. కానీ వాళ్ళు నేను చాలా హ్యాపీ. అది అసలు నా ఎదురు ఇంకా ఏముందో కూడా నాకైతే తెలియదు. కానీ అంత ఎదురుకి వెళ్ళిపోవటమే కానీ ఎక్కడ కూడా ఆగటం అనేది నా లైఫ్లో ఇప్పటి వరకు లేదు. ఇక హైదరాబాద్ ఎప్పుడైతే అడుగు పెట్టానో నా అది ఇక అంతేగా. చాలా సంతోషం. సూపర్ అక్క, చాలా మంచిది. మీరు అనుకున్న దారిలో వెళ్తా ఉన్నారు, కానీ దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం అయితే ఇస్తూనే ఉన్నాడు. ఓకేనా? మీరు ఏం దిగులు పడబాకండి. ఇంకా మీ లైఫ్ అంతా నా భూతం, నా భవిష్యత్తు ఆ విధంగా ఉంటుంది. ఓకే అండి, వెళ్ళొస్తా అయితే. ఎవరిసో చూశారు కదా, రుచి సమోసా రుచే కాదు, వాళ్ళు వెనక చాలా కష్టం ఉంది. ఆ కష్టం తగ్గట్టే ఆ ప్రతిఫలం కూడా ఉంటుంది. వాళ్ళ మాటలు వింటా ఉంటే నాకు ఎందుకు లేదు, ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఇప్పుడు దేవుడి ద్వారా ఒక రేంజ్లో వెళ్తున్నారు. ఏదేమైనా కానీ ఎవరైనా కానీ కష్టపడాల్సిందే. కష్టపడిందే ఏది రాదు, ఊరికే వచ్చింది ఎన్నటికి నిలబడదు. నరసింహలో రజనీకాంత్ గారు చెప్తున్నా డైలాగా, అది మాటిగా వాస్తవం. కష్టపడాలా, తినాలా, పని చేయాలా, ఆ విధంగా ఉంటుంది. మీరు ఏమన్నా అనుకోండి, ఇంత కష్టపడి చేశాం కదా, అక్కోళ్ళ కోసం అన్నోళ్ళ కోసమైనా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఇష్టం ఏది కావాలంటే అది చేసుకోండి. కానీ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
కెమెరామెన్ రాజ్ కుమార్తో సింహపూర్ సినోర్ సుజిత్ హైదరాబాద్ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.